సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం నాటక దీప ప్రకరణం 10వ అధ్యాయం గురించి చర్చించుకున్నాం. ఇది దీప పంచకంలోని ఆఖరి అంశము. ఈ అధ్యాయాన్ని 5 అంశాలుగా విభజించి మనం దీన్ని అధ్యయనం చేయొచ్చు. మొదటి అంశము ఉపోద్ఘాతము. ఇది శ్లోకం 1 నుంచి 5 వరకు విస్తరించి ఉంది. ఇందులో విద్యారణ్యుల వారు వేదాంత విచారణ యొక్క ఆవశ్యకతను గురించి వివరించారు. అసలు వేదాంత విచారణ ఎందుకు చేయాలి, ఈ జ్ఞానయోగం కానీ ఆత్మవిధి కానీ ఎందుకు నేర్చుకోవాలి అనేటటువంటి ఆ ఫండమెంటల్ క్వశ్చన్ని ఇక్కడ వేసి ఆయన చాలా వివరంగా దీన్ని మనకి అర్థమయ్యేటట్టు చెప్తారు. దీంట్లో భాగంగా ఆయన సృష్టి ప్రకరణాన్ని ఎంచుకున్నారు. ఆ పారమార్థికమైనటువంటి బ్రహ్మ మాయ సహాయంతో 3గా విభజించబడ్డాడు, 3గా ప్రకటింపబడ్డాడు అన్నట్టుగా చెప్పారు. ఆ 3 ఏమిటి? జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. జీవ జగత్ ఈశ్వర రూపేణ, ఈ రూపంగా ఒకే బ్రహ్మ 3గా మనకి కనిపిస్తున్నారు. ఒకే బ్రహ్మ 3గా మనకి కనిపిస్తోంది. బ్రహ్మ తనకు తానుగా ఈ 3గా మారిపోలేదు, ఇది కేవలం ప్రకటితం అవుతున్నాయి. అందుకని ఈ మాయ సహాయంతో కనిపిస్తున్నట్టుగా ఉన్నటువంటి మార్పు వల్ల జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఈ 3 ఏర్పడ్డాయి. ఈ మార్పు కేవలం భాసమానం కాబట్టి, కేవలం ప్రకటితమైంది కాబట్టి, నిజంగా లేదు కాబట్టి, ఇవి అన్నీ ఆ మాయ యొక్క ఉత్పత్తి మాత్రమే. ఇవన్నీ తక్కువ స్థాయికి చెందినటువంటి సత్యాలు కాబట్టి దీన్ని వ్యవహారిక సత్యము అనొచ్చు. జీవుడు వ్యవహార సత్యము, జగత్తు కూడా వ్యవహార సత్యము. ఇంకా ఈశ్వరుడు నిస్సందేహంగా, ఎటువంటి సందేహము పెట్టుకోకుండా వ్యవహార సత్యము అని చెప్పచ్చు. ఎందుకంటే ఈశ్వరుడు కూడా ఆ మాయ నుంచే వచ్చాడు. అందుకని ఈశ్వరుడు కూడా ఆ తక్కువ స్థాయికి చెందినటువంటి వ్యవహార సత్యమే. ఇలా ఏర్పడినటువంటి జీవ జగత్ ఈశ్వరులో ఆ జీవుడు, ఆ బ్రహ్మ, పారమార్థికమైనటువంటి బ్రహ్మ సాక్షిగా ప్రవేశించాడు. సాక్షి రూపేణ జీవం ప్రవిశతి, సాక్షి రూపేణ ఈశ్వరం అపి ప్రవిశతి. బ్రహ్మ జీవుల్లోనూ ఈశ్వరులోనూ సాక్షి రూపంగా ప్రవేశించాడని చెప్తూ, ఇంకా ఇది సాక్షి తత్వం. ఈ ప్రవేశించినటువంటి సాక్షి తత్వం. ఒకదాన్ని జీవసాక్షి అంటాం, రెండో దాన్ని ఈశ్వర సాక్షి అంటాం. ఒకే బ్రహ్మ 2గా కనిపిస్తున్నాడు. మరి జగత్తు సంగతి ఏమిటి అంటే, జగత్తులో అధిష్టాన సత్తాగా ఉన్నాడు. అంటే ప్యూర్ ఎగ్జిస్టెన్స్, ఆత్యంతికమైనటువంటి ఉనికి రూపంలో ఉన్నాడు. ఇది ఇందులో చెప్పలేదు కానీ మనం దీన్ని గ్రహించవచ్చు. ఇంకా ఈ బ్రహ్మ ఇలా 3 విధాలుగా మనకి కనిపిస్తూ ఆ మాయ వల్ల 3 రకాలైనటువంటి జీవ జగత్ ఈశ్వరుడుగా ఇక్కడ ప్రకటితమై, ఆ సాక్షిగా ఈ 3 స్వరూపాల్లో సాక్షిగా జీవుల్లోనూ జగత్తులోనూ ఆ పరమాత్మ ప్రవేశించాడు అనగానే బ్రహ్మ ఒక ముహూర్తం పెట్టుకుని ఆ ముహూర్త కాలంలో వీటిలో ప్రవేశించాడు అని అనుకోకూడదు. అంటే అంతటా ఈ చైతన్య తత్వం ఉంది అని చెప్పడమే నాటకీయంగా ఇలా చెప్పడం జరుగుతుంది. ఇవి కేవలం ఒక భావన మాత్రమే. అందుకని ఈ 3 కూడా వ్యవహార సత్యం మాత్రమే. ఎప్పుడైతే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు
ప్రకటితమయ్యారో అప్పటి నుంచి ఈ జగన్నాటకం మొదలవుతుంది. ఈ జగన్నాటక ఆరంభం మొదలైంది. ఈ మూడిట్లో ప్రపంచానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రపంచం తను దుఃఖిస్తున్నానని కానీ సుఖపడుతున్నానని కానీ ఎప్పుడు చెప్పదు, ఎప్పుడు తను కష్టపడుతున్నానని వాపోదు. ఇంకా ఈశ్వరుడి దగ్గరికి వస్తే ఈశ్వరుడు కూడా తనకి ఎటువంటి సమస్య లేదు అన్నట్టుగా ఉంటాడు. ఎందుకంటే ఆ మాయలో ఉన్నటువంటి ఆవరణ శక్తి ఈశ్వరుని ఏమీ చేయలేదు, ఈశ్వరుని ప్రభావితం చేయలేదు. చేయకపోగా ఈశ్వరుడు యొక్క చెప్పు చేతల్లో ఉంటుంది. ఈశ్వరుడికి ఇదంతా వ్యవహార సత్యము అని తెలిసి ఆయన వ్యవహారం చేస్తూ ఉంటాడు. బ్రహ్మ పారమార్థిక సత్యము, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఈ మూడు కూడా వ్యవహార సత్యమని ఈశ్వరుడికి తెలుసు. అందుకని ఈశ్వరుడికి ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి సమస్య ఏర్పడదు. ఇంకా వచ్చిందల్లా జీవుడే. ఆ జీవుడు ఈ ప్రపంచం వల్ల చాలా దుఃఖాన్ని అనుభవిస్తున్నాను, ఆ దుఃఖాన్ని తీర్చడానికి ఈశ్వరుడు నాకు సహాయపడాలి అనుకుంటూ ఉంటాడు. ఈ సంసారం అంతా దుఃఖాలయము అని పెద్ద సంసారాన్ని తనకు తానుగా ఏర్పరచుకుంటూ ఉంటాడు. ఎందువల్ల ఈ మాయాశక్తిలో ఉండేటటువంటి ఆవరణ శక్తి అతని మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఆవరణ శక్తి వల్ల అతనికి తన యొక్క స్వస్వరూపాన్ని మర్చిపోయి ఆ వ్యవహార సత్యమే నిజమా అన్నట్టుగా ఉన్నాడు. అదే పారమార్థిక సత్యమా అన్నట్టుగా ఉన్నాడు. నిజమా అంటే వ్యవహార సత్యం పరిమితి వరకు ఉంటే పర్వాలేదు, వ్యవహార సత్యాన్ని వ్యవహార సత్యంగా గ్రహించకుండా అది పారమార్థిక సత్యం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. అందుకని వచ్చిన చిక్కు, వచ్చిన ఇబ్బంది, వచ్చిన సమస్య ఇదంతా ఆ జీవుడి వరకే. ఎందువల్ల ప్రపంచంలో ఉండేటటువంటి వ్యవహార సత్యాన్ని పారమార్థిక సత్యం అనుకుంటున్నాడు. అందువల్ల ఈ సమస్య అంతా వచ్చింది. ఇప్పుడు దీన్ని తీర్చడం ఎలాగా అంటే వ్యవహార సత్యాన్ని మార్చచ్చా అంటే వ్యవహార సత్యాన్ని మార్చలేము, మార్చకూడదు కూడా. అయితే మరి సమస్య ఎలా పరిష్కారం అవుతుంది అంటే వ్యవహార సత్యాన్ని వ్యవహార సత్యంగా దాని పరిమితులు అర్థం చేసుకుని వ్యవహరిస్తే సరిపోతుంది. వ్యవహార సత్యాన్ని పారమార్థిక సత్యంగా తీసుకోకుండా వ్యవహార సత్యంగానే పరిగణిస్తే అందులో ఉండేటటువంటి సమస్తము మిథ్యగా తోసిపుచ్చినట్టయితే ఈ సమస్య పరిష్కరించబడుతుంది. ఇది విద్యారణ్యులు చెప్పదలుచుకున్నటువంటి విషయం. ఇందులో జీవ ఈశ్వర విచారణ చేయాలి. జీవ ఈశ్వర విచారణ, జీవుడు ఎవరు, ఈశ్వరుడు ఎవరు, ఈ విచారణ చేసినట్టయితే అతనికి సమస్య పరిష్కరించబడుతుంది. కాబట్టి విద్యారణ్యులు ఈ మొదటి భాగంలో అంటే 1 నుంచి 5 వరకు చెప్పేటటువంటి ఈ ఉపోద్ఘాతంలో ఈ సృష్టి గురించి చెప్పి దాంట్లో జీవ విచారము ఈశ్వర విచారము చేయాలంటూ చెప్తారు. దీనివల్ల జీవుడు యొక్క స్వరూపము ఈశ్వరుడు యొక్క స్వరూపము తెలియడం వల్ల మనకి ఇదంతా మిథ్య, కాబట్టి ఇందులో సత్యము లేదు, లవలేశం కూడా సత్యము లేదు అని విచార అపేక్ష చేయాలి అంటారు. అందుకని ఈ ఉపోద్ఘాతంలో ఈ విచారణ యొక్క ఆవశ్యకత గురించి చెప్పబడుతుంది. ఇంకా ఆ విచారణ ఏమిటో ప్రవేశపెడుతున్నారు విద్యారణ్యులు. అది 2వ అంశము 6 నుంచి 10వ శ్లోకం వరకు విస్తరించి ఉంటుంది. ఇందులో విద్యారణ్యులు 5 అంశాలని ప్రవేశపెడుతున్నారు. ఈ 5 అంశాలు మన వ్యవహారానికి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఏ ట్రాన్సాక్షన్ చేసినా కూడా ఈ 5 అంశాలు ఉండి తీరాలి. ఈ 5 అంశాలని జ్ఞాన వ్యవహార అపేక్షిత పంచఘటకాహ అంటారు. ఈ 5 అంశాల్ని జ్ఞాన వ్యవహార అపేక్షిత పంచఘటకాహ అంటున్నారు. ఘటకం అంటే అంశము అని, ఫ్యాక్టర్స్ అన్నమాట ఇంగ్లీష్లో, లేదా 5 భాగాలు. ఈ దీంట్లో ఉండేటటువంటి 5 రకాలైనటువంటి అంశాలు దీన్ని ఘటకము అంటారు. పంచఘటక అంటే 5 రకాలైనటువంటి అంశాలతోటి అని వివరిస్తున్నారు. ఈ 5 అంశాలు ఏమిటి అంటే ప్రమాత, ప్రమాణము, ప్రమేయము, వృత్తి, సాక్షి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ప్రమాత, ప్రమాణము, ప్రమేయము, వృత్తి, సాక్షి. ఇవి 5 అంశాలు. ఈ 5 అంశాల గురించి
వివరిస్తున్నారు విద్యారణ్యుడు. ఇందులో ఈ 5 అంశాల్లో మొదటి 4 అంశాలు అవి జడ వస్తువులు. అంటే ప్రమాత, ప్రమాణము, ప్రమేయము, వృత్తి ఇవి జడ వస్తువులు. ఇంకా సాక్షి మాత్రం పారమార్థిక సత్యము. సాక్షి మాత్రం చైతన్య తత్వము, అది పారమార్థిక సత్యము. ఇంకా 5వది ఈ సాక్షి అనేది అది మాయ యొక్క భాగము కాదు, మాయ నుంచి ఉత్పన్నమైనది కాదు. అది సాక్షాత్తుగా ఆ పరమాత్మే. ఆ పరమాత్మే ఈ జీవుల్లో నిహితమై జీవ వ్యవహారం అంతా చేస్తున్నాడు. అందుకని వ్యావర్తికం ప్రపంచం, ఈ ఈ జీవుల్లో అనుప్రవేశం చేసి సాక్షిగా వ్యవహారం చేస్తున్నాడు. సాక్షిగా ఇక్కడ ఉండేటటువంటి వ్యవహారాలన్నింటినీ చూస్తున్నాడు. ప్రమాత అంటే ఏమిటో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు 5 అంశాలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోదాం. ప్రమాత ఆయన ఈ సాక్షి పాత్రని పోషిస్తూ ఉంటాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి భాగము, అంశము. ప్రతి వ్యవహారంలోనూ ఈ ప్రమాత ఏం చేస్తూ ఉంటాడంటే, ఈ ప్రమాత ఇందులో ముఖ్యమైనటువంటి భాగం. అది ఆ జీవుడి యొక్క మనస్సు. ఈ జీవుడి యొక్క మనస్సే ప్రమాత. ఈ మనస్సు అహంకారం అని కూడా అనొచ్చు దీన్ని. ఈ మనస్సు గాని అహంకారం గాని ఇది తెలుసుకోవాలనేటటువంటి ఆ ఇచ్ఛ ఉంటుంది దీంట్లో. అందుకని ఇది ఒక విషయం గురించి తెలుసుకోవాలి అన్నట్టయితే ఈ మైండ్లోనే మరొక అంశము ప్రమాణము అని ఉంటుంది, ఆ తెలుసుకునేటటువంటి అంశం. ఆ అంశం ద్వారా ఆ విషయాన్ని గ్రహిస్తుంది. అది జ్ఞాత వస్తువు, అజ్ఞాత వస్తువు. ఈ విధంగా ఏ వస్తువుని చూసినా కూడా అది జ్ఞాతము, అజ్ఞాతము అని ఆ విధమైనటువంటి విభజన చేసి అజ్ఞాత వస్తువు అయితే దాన్ని జ్ఞాతం చేసుకుంటుంది. ఈ విధంగా ఇది తెలుసుకునే వాడు అది ప్రమాత అంటారు. తెలుసుకునేవాడిని ప్రమాత అంటారు. తెలియబడేదాన్ని ప్రమేయము అంటారు. తెలుసుకునేటటువంటి కారణం ఆ మనస్సుని ప్రమాణము అంటారు. ప్రమాత, ప్రమాణము, ప్రమేయము. మనస్సే ఇక్కడ ప్రమాణంగాను ప్రమాతగాను పనిచేస్తుంది. ప్రమేయం ఈ జీవుడికి బయట ఉంటుంది. ఆ బయట ఉండేటటువంటి ఆ వస్తువుని గురించి లేదా అక్కడ ఉండేటటువంటి విషయాన్ని గురించి ఇది తెలుసుకుంటుంది. అంటే ప్రమాత ప్రమాణం ద్వారా ప్రమేయం గురించి తెలుసుకుంటుంది. ఆ తెలుసుకునేటప్పుడు దాని గురించినటువంటి ఆలోచనలు కొన్ని బయలుదేరుతాయి. ఆలోచనల్ని వృత్తి అంటారు. అందుకని ఈ మనస్సు అనేది చాలా ముఖ్యం. మనస్సు ఉన్నట్టయితేనే ఇవన్నీ జరుగుతాయి. మనస్సత్వే ప్రమాత సత్వం. మనస్సు ఉంటేనే ప్రమాత ఉంటాడు. మనస్సు లేకపోతే ప్రమాత, మనస్సు కానీ లేనట్టయితే ప్రమాత అనేది ఉండదు. కాబట్టి ఈ అహంకారం, ఈ ఐనోషన్ ఉన్నట్టయితేనే మనకి ఈ మనస్సు అనేది ఉంటుంది, ప్రమాత అనేది ఉంటుంది. ఇంకా ప్రమాణం అనేది ఈ మనసులోనే మరొక విభాగము. ఈ విభాగం వల్ల మనకి ఇది కూడా ఆ మాయ యొక్క ఉత్పత్తి, మాయ నుంచి ఉత్పత్తి చెందినటువంటి జడ వస్తువు. దీనివల్ల మనం ఈ మనసులో విషయాలు తెలుసుకునేటటువంటి ఆ వ్యవస్థ ఏర్పడింది. ఇది మనస్సుని ప్రమాణంగా స్వీకరించి మనస్సు ద్వారా కొన్ని విషయాల్ని గ్రహిస్తుంది. ఈ ప్రమాణం కూడా మనస్సులో ఒక భాగమే అని చెప్పుకున్నాం. ఇది ఆలోచనల ద్వారా ఈ ప్రమేయం గురించినటువంటి ఆలోచనల్ని ప్రవేశపెట్టి ఆ ప్రమేయం గురించినటువంటి జ్ఞానాన్ని పొందుతుంది. కాబట్టి ప్రమాణము, వృత్తి, తర్వాత ప్రమాత ఇవన్నీ కూడా ఈ మనస్సులోనే ఏర్పడుతున్నాయి. మనస్సే ఇవన్నీ. ప్రమాత అన్నా మనస్సే, ప్రమాణం అన్నా మనస్సే, వృత్తి అన్నా కూడా ఆ మనస్సులో ఏర్పడేటటువంటి ఆలోచనలే. అందుకని ఈ మూడు కూడా మాయ నుంచి ఏర్పడినటువంటి, మాయ నుంచి ఉత్పత్తి చెందినటువంటి భాగాలు. కాబట్టి ఈ మూడు కూడా జడమే. అంటే ప్రమాణము, ప్రమేయము, వృత్తి మూడు కూడా జడమే. ఇంకా ప్రమాత కూడా జడమే. ఈ నాలుగు కూడా జడమైపోయాయి. ఇంకా ఈ జడ వస్తువులు ఇవన్నీ వృత్తులు, తర్వాత ఈ తెలుసుకోవడం అని ఎలా చేస్తున్నాయంటే దీనికి ఆ సాక్షి అంటే ఆ 5వ అంశం ఏదైతే ఉందో చాలా కీలకమైనటువంటి అంశము.
అది సాక్షి చైతన్యము. ఆ సాక్షి చైతన్యం వల్ల దీనికి తెలుసుకునేటటువంటి ఆ శక్తి వస్తుంది. ఈ మనస్సుకి ఆ చిదాభాస ఏర్పడి, మనసులో ఆ చిదాభాస ఏర్పడి, చిదాభాస వల్ల ఇటువంటి సామర్థ్యాన్ని మనసు కలిగి ఉంటుంది. అదే మనస్సు ప్రమాణంగాను వ్యవహరిస్తుంది. దాంట్లోనే ఈ వృత్తులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఇదంతా ఈ చైతన్యం వల్ల జరుగుతూ ఉంటుంది. అయితే ఈ చైతన్యం తనకు తానుగా ఇవన్నీ చేస్తున్నా అంటే తనకు తానుగా ఇవన్నీ చేయటం లేదు. కేవలం సన్నిధి మాత్రేనా, ఇది చాలా ఎక్సలెంట్ వర్డ్, వేదాంతంలో ఉండేటటువంటి ఎక్సలెంట్ వర్డ్. ఈ సన్నిధి మాత్రం చేత ఈ వ్యవహారం అంతా జరుగుతోంది అంటున్నారు విద్యారణ్యులు. ఆ సన్నిధి వల్ల, ఆ సాక్షి సన్నిధి వల్ల ఇదంతా జరుగుతుంది. కాబట్టి సాక్షి తనకు తానుగా ఏ వ్యవహారము చేయటలేదు. సాక్షి అవ్యవహారి, దాని యొక్క సన్నిధి మాత్రం చేత ఇదంతా జరుగుతుంది. దీనికి ఉదాహరణ అంటే ఇందులో ఉండేటటువంటి ప్రమాణం కానీ, ప్రమేయం కానీ, ప్రమాత కానీ, వృత్తి కానీ, వీటిలో వేటికి కూడా తనకు తాను తెలుసుకోవడం అనేటటువంటి శక్తి, తనకు తాను తెలుసుకునే శక్తి లేదు, లేదా ఇతరులను తెలిపేటటువంటి శక్తి లేదు. అంటే ప్రమాత తనెవరో తెలియదు, ప్రమాతకి తను ప్రమాత అని తెలియదు. అలాగే ప్రమేయం అంటే ఏంటో చెప్పలేదు, ఇంకా వృత్తి అంటే ఏంటో చెప్పలేదు, ప్రమాణం అంటే ఏంటో చెప్పలేదు. ఇలాగే మిగతా 4 కూడా. అంటే వాటికి తనకు తానుగా తెలుసుకునేటటువంటి ఆ శక్తి లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి అంటే ఇదిగో ఆ చేతన తత్వం, సాక్షిలో ఉండేటటువంటి ఆ చేతన సత్వం వల్ల, ఆ చేతన తత్వం వల్ల ఈ మనసులో చిదాభాస ఏర్పడి, ఆ చిదాభాస నుంచి ఈ రకమైనటువంటి వ్యవహారం అంతా జరుగుతుంది. ఇది మీరు దీపాన్ని కానీ తీసుకున్నట్టయితే ఆ దీపంలో ఇటువంటి శక్తి ఉంటుంది. ఆ దీపం తనకు తానుగా ప్రకాశిస్తుంది, ఇతర వస్తువుల్ని ప్రకాశింపజేస్తుంది. ఎలాగైతే దీపం తనకు తానుగా ప్రకాశించి ఇతర వస్తువులను ప్రకాశింపజేస్తుందో, అట్లాగే సాక్షి చైతన్య తత్వం ఆ ప్రమాతని తెలియజేస్తుంది, ప్రమాణాన్ని తెలియజేస్తుంది, వృత్తులను తెలియజేస్తూ ఉంటుంది. ఈ వృత్తులు, ప్రమాణము, ప్రమాత, ఈ మూడిటి వల్ల ప్రమేయం అది ఇండైరెక్ట్ గా తెలుస్తుంది సాక్షి. ఈ ప్రమేయ వస్తువుని సాక్షి సాక్షాత్తుగా ప్రకాశింపజేయదు. అంటే ఈ ఛానల్ ద్వారా వెళ్ళాలన్నమాట. ఏ ఛానల్? ప్రమాణము, ప్రమాత, ప్రమాణము, వృత్తి అనేటటువంటి ఛానల్ ద్వారా ఆ ప్రమేయ వస్తువు తెలియబడుతుంది. అంటే యాక్చువల్గా ఆ ప్రమేయ వస్తువు సాక్షి వల్ల తెలియబడుతుంది. ఎందుకంటే సాక్షి ఈ ప్రమాతని, ప్రమాణాన్ని, తర్వాత వృత్తుల్ని అవి ప్రకాశింపజేస్తుంది. దానివల్లే అవి వాటి పనులు చేస్తున్నాయి. అందుకని వీటి వెనకాల ఉండేటటువంటి అది సాక్షి. కాబట్టి సాక్షి వల్లే ప్రమేయం తెలియబడుతుంది, కానీ డైరెక్ట్గా కాదు, ఈ ఛానల్ ద్వారా. అంటే వృత్తులు ఆ ప్రమేయం వైపు ఆలోచించకపోతే ఆ ప్రమేయం మనకి తెలియదు. అంటే వీటి యొక్క దిశ ఆ ప్రమేయ వస్తువు వైపు ఉండాలి, ఛానలైజ్ అవ్వాలి. ఛానలైజ్ అయితే మీకు ఆ ప్రమేయ వస్తువు ఏమిటో మీకు తెలియబడుతుంది. కాబట్టి ఈ ప్రమేయ వస్తువు మీకు తెలియాలి అన్నట్టయితే అప్పుడు ఈ 3 ఆ దిశగా పనిచేయాలి. అంటే ప్రమాత, ప్రమాణము, వృత్తి ఆ ప్రమేయ వస్తువు దిశగా పనిచేసినట్టయితే తెలుస్తుంది. కాబట్టి ఈ సాక్షి వల్లే ఇదంతా తెలుస్తోంది. ఇందులో సాక్షి యొక్క ముఖ్యమైనటువంటి అంశాల గురించి విద్యారణ్యులు చెప్తున్నారు. అదేంటంటే సాక్షి సర్వప్రకాశము, అంతటా ప్రకాశిస్తూ ఉంటుంది. తర్వాత ఈ ప్రమాతని, ప్రమాణాన్ని, వృత్తుల్ని ఇది ప్రకాశింపజేస్తోంది. అంటే వాటిని విడివిడిగా ప్రకాశింపజేస్తుందంటే సైమల్టేనియస్ గా అంటారు, ఒకేసారి. యుగపత్ అనే పదం వాడతారు. యుగపత్ అంటే కొన్ని ఉసిరికాయలు చేతిలో తీసుకుని ఒక్కసారిగా విసిరినట్టుగా, అంటే ఒకేసారి, ఆ టైం ల్యాప్స్ లేదనమాట. ఒకేసారిగా ఈ వస్తువులన్నింటినీ ప్రకాశింపజేస్తోంది. సైమల్టేనియస్ ఇల్యూమినేటర్ అంటారు. ఇంకా అన్నిటినీ ఒకదాన్ని తక్కువ, ఒకదాన్ని ఎక్కువ ప్రకాశింపజేస్తుంది అంటే అదేం లేదు. అన్నిటినీ యూనిఫామ్ గా ఒకే మాదిరిగా ప్రకాశింపజేస్తుంది. ఇందులో ప్రతి పదము కూడా ముఖ్యమైనదే. వాటన్నిటిని సైమల్టేనియస్ గా ఎలిమినేట్ చేస్తోంది, యూనిఫామ్ గా ఎలిమినేట్ చేస్తోంది, అంతటా ఎలిమినేషన్
చేస్తోంది. సర్వత్రా సర్వదా ఆ ప్రకాశం జరుగుతోంది. ఈ ప్రకాశం, సాక్షి అనేది ప్రకాశాన్ని ప్రకాశింపజేయడం అది ఒక క్రియ కాదు, అది యాక్షన్ కాదు. అంటే ఈ సాక్షి సన్నిధి మాత్రంగా ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. కేవలం దాని సన్నిధి వల్ల మాత్రమే ఇవి ప్రకాశం చేస్తున్నాయి. తనంతట తాగా ఈ సాక్షి చైతన్యం ఒక ట్రాన్సాక్షన్ చేయటలేదు, ఒక వ్యవహారం చేయటలేదు. ఇది ఎలాగంటే ఆ రాజుగారి సన్నిధిలో మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ పనులు చేసుకుపోతున్నట్టు. కాబట్టి దీన్ని అసంగము అని అంటారు. సాక్షి అసంగము, లేదా సాక్షిలో ఎటువంటి మార్పులు లేవు. ఎటువంటి మార్పులు లేనటువంటి ఆ ప్రకాశాన్ని అది అందజేస్తోంది. ప్రమేయం అది సాక్షాత్తుగా ప్రకాశింపబడిపోయినా అది ఆ ఛానల్ ద్వారా, అంటే ఏ ఛానల్? ప్రమాత, ప్రమాణము, వృత్తి అనేటటువంటి ఈ ఛానల్ ద్వారా ఆ ప్రమేయము అది కూడా ప్రకాశింపబడుతుంది. అయితే ఇక్కడ మనం ఆ ప్రమేయం వల్ల ఇది ప్రకాశింపబడుతోంది. ప్రమేయం చూస్తోంది, ప్రమాత ప్రమేయాన్ని తెలుసుకునేటట్టు చేస్తోంది అని మనం అనుకుంటాం. ప్రమాత ప్రమాణం ద్వారా ప్రమేయాన్ని తెలుసుకుంటోంది అని అనుకుంటాం. కానీ దీనికి వెనకాల, ప్రమాతకు కూడా వెనకాల సాక్షి ఉంది కాబట్టి అసలు ఆయనది ఆ సాక్షి మాత్రమే చూస్తున్నట్టు అనమాట. ఇదిలాగంటే ఓవర్ హెడ్ ట్యాంక్ లో నీరు ఉంటుంది. ఆ నీరు మనకి ఈ గొట్టాల ద్వారా వంటిట్లోకి మనకి ఆ ట్యాప్ ఓపెన్ చేయగానే నీరు వస్తుంది. మనం ఏమనుకుంటాం? ఈ ట్యాపే నీటికి కారణము. ట్యాప్ ఓపెన్ చేస్తే నీరు వస్తుంది, ట్యాప్ మూసేస్తే నీరు ఆగిపోతుంది. కాబట్టి ఈ ట్యాపే నీటికి కారణము. కానీ నిజానికి ఆ ఓవర్ హెడ్ ట్యాంకులో ఉన్నటువంటి నీరు కారణం. ఓవర్ హెడ్లో కానీ నీరు లేనట్టయితే ఈ ట్యాప్ తిప్పినా కూడా నీరు రాదు. ఒరిజినల్గా ఈ ట్యాప్లోంచి నీరు రావడానికి కారణం ఓవర్ హెడ్లో ఉన్నటువంటి నీరు. ఆ మాదిరిగా ఇక్కడ ఈ ప్రమేయానికి సాక్షి అసలైన కారణం, ప్రమాత మనకు కనిపిస్తున్నటువంటి కారణం. అయితే ఈ సాక్షికి ఈ ప్రమాత ఈ ప్రమేయాన్ని తెలియజేయడంలో కొంత సహకారం కావాలి. ఆ సహకారం ఏంటి? ఈ పంచ జ్ఞానేంద్రియాలు వాటి సహకారాన్ని అందించాలి. ఈ ప్రమాత కళ్ళ ద్వారా చూసి ఆ జ్ఞానాన్ని, ఆ రూపజ్ఞానాన్ని సంతరించుకుంటుంది. చెవుల ద్వారా విని ఆ శబ్ద జ్ఞానాన్ని తీసుకుంటుంది. ముక్కు ద్వారా ఆ గంధ జ్ఞానాన్ని పొందుతుంది. నాలుక ద్వారా రుచిని తెలుసుకుంటుంది. ఈ విధంగా పంచ జ్ఞానేంద్రియాలు ఈ ప్రమాత వాటి విషయాలు తెలుసుకోవడానికి సహకరించి ఈ ఛానలైజ్ చేయడం వల్ల ఆ విషయ వస్తువు యొక్క విషయం మనకి, అంటే ఆ ప్రమేయం యొక్క జ్ఞానం మనకి కలుగుతుంది. ఈ విధంగా సాక్షి అసలు కారణమైనా కూడా ఇక్కడ ప్రమాత మనకి కనిపిస్తున్నటువంటి జ్ఞానం కాబట్టి ప్రమాత ద్వారా ప్రమేయం తెలియబడుతుంది అని మనం అనుకుంటాం. కానీ నిజానికి సాక్షే వీటన్నిటి వెనకాల ఉండి దానివల్లే ఇక్కడ ఉండేటటువంటి సమస్తం మనకి తెలియబడుతుంది. తమేవ భాంతి అనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాత్ అని మనకి ఆ మండుకోపనిషత్తులో వస్తుంది. ఈ విధంగా 5 పంచ జ్ఞానేంద్రియాలు వాటి సహాయం వల్ల ఈ ప్రమాత ప్రమేయం గురించి తెలుసుకుంటుంది. ఇంకా ఈ సాక్షి ఇది దీంట్లో ఎటువంటి భాగాలు లేవు, ఇది అఖండము కాబట్టి ఇది నిర్వికారము. ఇది రెండో టాపిక్. అంటే సాక్షి గురించినటువంటి విషయం రెండో టాపిక్ అన్నమాట. ఈ సాక్షి యొక్క మనకి లక్షణాలు ఈ రెండో టాపిక్లో చెప్పబడ్డాయి. అవి సర్వత్రా ప్రకాశిస్తుంది, యూనిఫామ్గా ప్రకాశిస్తుంది, అంతటా ఒకే మాదిరిగా ప్రకాశిస్తుంది, తర్వాత ఒకేసారి ప్రకాశిస్తుంది, దాంట్లో ఎటువంటి ఖండాలు లేవు. ఈ విధంగా ఆ సాక్షి తత్వాన్ని నిర్వచిస్తూ మనకి రెండో టాపిక్ వచ్చింది. ఇంకా మూడో టాపిక్ 11వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు వస్తుంది. ఇందులో ఒక
నాటక దీప దృష్టాంతాన్ని విద్యారణ్యులు ఎంచుకుంటారు, లేదా నిత్యశాల దీప దృష్టాంతము. ఇంగ్లీష్లో చెప్పాలంటే థియేటర్ ల్యాంప్ ఇమేజరీ అంటారు. థియేటర్ ల్యాంప్ ఇమాజినరీ అంటే అది 5 భాగాలు ఉంటాయి. అక్కడ ఆ ప్రమాత ఒక దర్బార్లో కూర్చున్నటువంటి రాజుగారితో పోలుస్తారు ప్రమాతని. ఒక నాటకం జరుగుతుంది, లేదా ఒక నృత్యశాల సీన్ జరుగుతోంది. నృత్యశాల సీన్లో రాజుగారి దర్బారు, ఆ రాజుగారు కూర్చున్నారు, టీవీగా ఆ సింహాసనంలో కూర్చున్నారు. ఆ రాజుగారిని ప్రమాతతోటి మనం పోల్చి చెప్పచ్చు. ఇంకా ప్రమాణం ఏంటంటే అగో ఆ డాన్స్ చేసేటటువంటి ఆ నర్తకి, ఆవిడ ప్రమాణం. ఇంకా ప్రమేయం అంటే అగో ఆ ఎదురుగుండా కూర్చున్నటువంటి ఆ సభికులు, ప్రేక్షకులు, వాళ్ళంతా ప్రమేయం. అంటే రాజుగారు ఆయన సంకల్పిస్తే ఇగో ఇక్కడ ఈ నర్తకి వచ్చి నృత్యం చేస్తోంది. ఆ నృత్యం చేస్తున్నది ఇదిగో ఆ సభికులు, ఆ ప్రేక్షకులు అందరూ కూడా చూసి ఆనందిస్తున్నారు. అంటే వీళ్ళిద్దరినీ కలిపేది, అంటే రాజుగారిని ప్రేక్షకుల్ని కలిపేది ఇదిగో ఆ నర్తకి. నర్తకి లేకపోతే అక్కడ వ్యవహారం లేదు. ఈ నర్తకి తను డాన్స్ చేసేటప్పుడు అనేక రకాలైనటువంటి భంగిమలు ప్రదర్శిస్తుంది. ఈ భంగిమలన్నీ వృత్తులు, ఆలోచనలు. ఈ ఆలోచనల్ని భంగిమలతో పోలుస్తారు. ఈ విధంగా ఇక్కడ ఈ డాన్స్ ప్రోగ్రాము ప్రమాత, ప్రమాణము, ప్రమేయము, వృత్తి అనేటటువంటి 4 అంశాలు మనకి ఇందులో కనిపిస్తున్నాయి. ఇంకా ఇందులో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సాక్షి. ఆ సాక్షి ఇదిగో ఆ పైన సీలింగ్ మీద ఉన్నటువంటి దీపము, ఆ థియేటర్ ల్యాంప్ అన్నమాట. ఆ థియేటర్ ల్యాంప్ చాలా ప్రకాశవంతంగా ఉంది. ఈ రాజుగారిని, నర్తకిని, ప్రేక్షకుల్ని అందరినీ కూడా అది ప్రకాశింపజేస్తోంది. పూర్వకాలం కొన్ని ఇళ్లలో ఎట్లా ఉంటుందంటే బాత్రూమ్కి, టాయిలెట్కి మధ్యలో చిన్న బల్బు పెడతారు. అంటే 2 బల్బులు ఎందుకని. ఆ మాదిరిగా ఇక్కడ ఒకే దీపము చాలా ప్రకాశవంతంగా ఉండి అంతటినీ, మొత్తం ఆ స్టేజ్ అంతటినీ, తర్వాత స్టేజీ కింద ఉన్నటువంటి ఆ సమస్తం కూడా ప్రకాశింపజేస్తుంది. ఇది నాటక దీప దృష్టాంతము. ఈ నాటక దీప దృష్టాంతంలో ఈ లైటు, పడుతున్నటువంటి లైటు అందరి మీద యూనిఫామ్ గా పడుతుంది, అంతటా పడుతుంది, ఒకేసారి పడుతుంది. దాంట్లో వ్యత్యాసం లేదు. రాజుగారిని ఎక్కువ చూపించాలి, నర్తకిని తక్కువ చూపించాలి, అట్లాగా లేదా నర్తకిని ఎక్కువ చూపించాలి, మిగతా తక్కువ చూపించాలి అనేటటువంటి ఆ భేదభావం లేదు. అంతటా ఒకే మాదిరిగా అది ప్రకాశిస్తుంది. ఇంకా దీనికి 5 అంశాలు ఉంటాయి ఈ డాన్స్ చేసేటప్పుడు. అక్కడ ఎలాగైతే మనకి ఆ వృత్తులకి ఈ పంచ జ్ఞానేంద్రియాలు సహకారిగా ఉన్నాయో, ఇట్లా ఈ డాన్స్ కూడా, ఈ ప్రమాణానికి కూడా 5 అంశాలు ఉన్నాయి. ఈ నర్తకి చేసేటటువంటి డాన్స్కి 5 అంశాలు ఉన్నాయట. అవేంటి 5 అంశాలు? ఆర్కెస్ట్రా, అది ఫ్లూట్ కావచ్చు, మృదంగం కావచ్చు, నట్టువాంగం కావచ్చు, ఇలాగ 5 అంశాలు ఉంటాయి. ఈ విధంగా నాటక దీప దృష్టాంతంతో 5 అంశాలు ఎట్లాగైతే జ్ఞానాన్ని మనకి తెలియజేస్తుందో, ప్రమాత, ప్రమాణము, ప్రమేయము, వృత్తి, సాక్షి అనేటటువంటి 5 అంశాలని నాటక దీప దృష్టాంతంతో 11 నుంచి 15 వరకు వివరించారు విద్యారణ్యులు. ఇంకా 4వ టాపిక్ 16 నుంచి 23 వరకు. ఇది ఆ సాక్షి యొక్క యునిక్నెస్ అన్నమాట, సాక్షి యొక్క వైలక్షణ్యం. ఈ వృత్తులన్నీ రకరకాలైనటువంటి పంచ జ్ఞానేంద్రియాలతోటి సహకరింపబడి వాటి యొక్క జ్ఞానం వల్ల వృత్తులు ప్రకాశిస్తున్నాయి. అట్లాగే ఈ డాన్స్ చేసేటటువంటి ఈ డాన్స్ కూడా, ఈ నృత్యం కూడా, ఇవి ఆర్కెస్ట్రా వల్ల, ఆర్కెస్ట్రాలో ఫ్లూటు, వయలిన్, తర్వాత ఈ మ్యూజిషియన్ పాడేటటువంటి పాట, నట్టువాంగం, ఇట్లాగో ఉంటాయి, 5 ఉంటాయి. ఆ విధంగా ఇది కూడా సహకరింపబడుతోంది. సాక్షి విలక్షణత్వం అంటే ఏంటంటే, సాక్షి అదిగో ఆ దీపంతో పోల్చబడింది. ఇక్కడ ఉండేటటువంటి వ్యవహారం అంతా కూడా, అంటే ప్రమాత, ప్రమాణము, వృత్తి, ప్రమేయము,
ఇవన్నీ ఈ వ్యవహారంలో బాధ్యత వహించినటువంటి ఆ వ్యవహారం చేసేటటువంటి కర్తలు. కానీ సాక్షి తనకు తానుగా ఏ పని చేయటం లేదు. వాటి సన్నిధి మాత్రం చేత ఇవన్నీ జరుగుతున్నాయి. అన్ని యాక్టివ్గా ఉన్నాయి. నర్తకి యాక్టివ్గా ఉంది, రాజుగారు యాక్టివ్గా చూస్తున్నాడు, ఆడియన్స్ యాక్టివ్గా ఉన్నారు, ఇంకా అక్కడ ఉండేటటువంటి ఈ ఆర్కెస్ట్రా అంతా యాక్టివ్గా ఉంది. ఈ విధంగా అన్ని యాక్టివ్గా ఉన్నాయి. కానీ ఈ సాక్షి మాత్రం ఎటువంటి వ్యవహారము చేయటలేదు. అది యాక్టివ్గా ఉండి ఇవన్నీ ఏమిటి, ఒక గంట సేపు యాక్టివ్గా అయిన తర్వాత ఆ యాక్టివిటీ ఆపేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ విధంగా అవి మళ్ళీ ప్యాసివ్ అయిపోయాయి. కానీ ఈ సాక్షి చైతన్యం మాత్రం అది ఎటువంటి మార్పు లేకుండా అదే విధంగా అది కొనసాగుతోంది. ఈ వ్యవహారం చేసేటటువంటి రాజుగారు కానీ ఆడియన్స్ కానీ వాళ్ళు ఉన్నారు, ఉంటే ఒకలాగా ఉండాలి, లేకపోతే ఒకలాగా ఉండాలి అనేటటువంటి తేడాలు లేకుండా అది యథాతథంగా ఎటువంటి తేడాలు లేకుండా అది ప్రకాశిస్తోంది. ఇది ఇక్కడ ఉండేటటువంటి వ్యవహారం. అంటే అది నిర్వికారము, అచలము. అది దాని యొక్క వైలక్షణ్యం, విలక్షణమైనటువంటి విషయం. ఇంకో రెండో విషయం ఏమిటంటే ఇవన్నీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాయి, తర్వాత ప్యాసివ్ అయ్యాయని చెప్పాం కదా. దీనికి ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒక టైం వచ్చేసరికి వాటికి ముగింపు వచ్చేసింది. కానీ ఈ సాక్షికి మాత్రం ముగింపు లేదు. సాక్షికి ఎటువంటి ముగింపు లేదు. సాక్షి అలా కొనసాగుతూనే ఉంది. మన జాగ్రత్త అవస్థలో సాక్షి ఉంది, తర్వాత స్వప్నావస్థలో సాక్షి ఉంది, కానీ తెలియటం లేదు. ఈ రెండు అవస్థలోనూ సుషుప్త అవస్థలో సాక్షి ఉంది. ఎందుకంటే ఇక్కడుండే అవస్థలో, ఈ సుషుప్తిలో ఇంద్రియాలన్నీ పడుకున్నాయి. ఎలాగైతే రాజుగారు ఆడియన్స్ నర్తకి వెళ్ళిపోతే కేవలం లైట్ మాత్రమే ఉంటుందో, ఆ మాదిరిగా ఆ సుషుప్తిలో మనసు పడుకుంది, దానికి సంబంధించినటువంటి ఇంద్రియాలన్నీ కూడా పడుకున్నాయి. అక్కడ సాక్షి తెలుస్తుంది. ఆ సాక్షి ఎప్పుడు తెలుస్తుంది? ఆ సుషుప్త అవస్థలో తెలియదు. ఎందుకంటే సుషుప్తి అవస్థలో తెలుసుకునేటటువంటి మనసు పడుకునింది. అది జాగ్రత్త అవస్థలోకి వెళ్ళాక మనం ఒకసారి ఆ సుషుప్త అవస్థను విచారణ చేసినట్టయితే మనకి అక్కడ సాక్షి ఉన్నది అని తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఆనందం మనకు దొరుకుతుంది. ఈ ఆనందం దొరుకుతుంది కాబట్టి అక్కడ శూన్య అవస్థలో ఆ శూన్య అవస్థని కూడా చూసేవాళ్ళు ఒకడు ఉన్నారు. అదే ఆత్మసాక్షి అని తెలుస్తుంది. ఇది ఈ సాక్షి అనేది అన్ని కాలాల్లోనూ అది కొనసాగుతూ ఉంటుంది. ఇది ఈ సాక్షితత్వం యొక్క రెండో అంశ, చాలా ముఖ్యమైనటువంటి అంశం. అప్పుడు ఇది అవ్యవహారి కాబట్టి ఇది సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు దేశాతీతము, కాలాతీతము, సర్వ వ్యవహార అతీతము అనేటువంటి ఆ సాక్షి ఇది ఇక్కడ 16 నుంచి 23 వరకు ఉండేటటువంటి అంశము. అంటే ఇందులో సాక్షి దేశానికి అతీతము, కాలానికి అతీతము, అది అలా కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఆ సుషుప్తిలోకి మనం వెళ్ళామో ఆ సుషుప్తిలో దేశము లేదు, కాలము లేదు, అక్కడ వ్యవహారము లేదు. కాబట్టి సాక్షి అనేది దేశ అతీతము, కాల అతీతము, సర్వ వ్యవహార అతీతము, అవ్యవహారి అని తెలిసింది. ఇది ఈ 16 నుంచి 23 వరకు మనకు వచ్చేటటువంటి టాప్. ఇంకా 24 నుంచి 25 వరకు ఇది ఆఖరి అంశము. ఇందులో శిష్యుడు కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్నలకి సమాధానంగా గురువు చెప్తాడు. అదేమిటంటే గురువు గారిని అడుగుతాడు శిష్యుడు, మీరు సాక్షి ఈ వ్యవహారాలకన్నిటికీ అతీతంగా ఉంటుంది అని చెప్తున్నారు కదా, ఆ సాక్షిని నేను ఎలా తెలుసుకోగలను? ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ అన్ని నాకు తెలుస్తున్నాయి. ఆ ట్రాన్సాక్షన్స్కి అతీతంగా ఉండేటటువంటి ఆ సాక్షిని నేను ఎలా కనుక్కోగలను అడిగితే ఆ గురువు గారు ఏం చెప్తారంటే, ఆ సాక్షి సన్నిధిలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ సాక్షి నువ్వు సాక్షాత్తుగా చూడలేవు, సాక్షాత్తుగా నువ్వు తెలుసుకోలేవు అని గురువుగారు సమాధానం చెప్తారు. సాక్షిని నేను తెలుసుకోలేను అని మీరు చెప్పినట్టయితే అసలు సాక్షి ఉందని గ్యారంటీ ఏమిటి? లేని సాక్షిని మీరు ఉన్నట్టుగా అక్కడ చెప్పి ఎవరో చూస్తున్నారని చెప్పచ్చు కదా, సాక్షి అక్కడ ఉందని గ్యారంటీ ఏమిటని మళ్ళీ ప్రశ్న వేస్తాడు. ప్రశ్న వేస్తే గురువుగారు ఏం చెప్తారంటే, అది ఆ సాక్షి
అక్కడ ఉంది కానీ నువ్వు తెలుసుకోలేవు. ఎందుకంటే ఆ తెలుసుకునేవాడెవడో అతడే సాక్షి. కాబట్టి ఆ సాక్షి లేనట్టుగా కాదు, ఆ సాక్షి ఆ చూసే ఎవరైతే తెలుసుకుందాం అనుకుంటున్నాడో అతడే సాక్షి. కాబట్టి సాక్షి లేనట్టు కాదు, అది సాక్షి తనకు తాను తెలుసుకోలేదు కాబట్టి అది సాక్షాత్తుగా మరొక పరోక్ష వస్తువుగా తెలుసుకోలేడు. ఆ సాక్షి నువ్వే అని చెప్తాడు. నువ్వేం చెప్తే నేను సాక్షిని ఎలా అవుతాను, నేను ప్రమాతను, నేను ఇదిగో ఈ ప్రపంచాన్ని అంతటినీ చూస్తున్నాను, ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, తర్వాత మీ క్లాస్ అంతా వింటున్నాను, కాబట్టి నేను ప్రమాతను, నన్ను సాక్షి అని ఎలా చెప్తారు అంటే, గురువుగారు నువ్వు నిజానికి సాక్షివే, కానీ తాత్కాలికంగా ఈ ప్రమాత అనేటటువంటి ఒక పాత్రలో ఇమిడిపోయావు కాబట్టి ఆ సాక్షి తత్వాన్ని, ఆ సాక్షితత్వం మరుగున పడిపోయింది. అది సాక్షితత్వం నీకు తెలియటం లేదు. ఇప్పుడు ప్రమాత అనేటటువంటి తొడుగులో కూర్చుని నువ్వు వ్యవహారం చేస్తున్నావు. అందుకని సాక్షి అది బ్యాక్డ్రాప్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ప్రమాత పాత్రను నువ్వు తొలగించావో అప్పుడు నీకు సాక్షి అవగతం అవుతుంది అంటాడు. అంటే నేను ఈ ప్రమాతని ఎలా తొలగిస్తాను అని మళ్ళీ ప్రశ్న వేస్తాడు. నువ్వు వ్యవహారం చేస్తున్నంత వరకు ఆ ప్రమాత అనే పాత్రలోనే ఉంటావు. ఎప్పుడైతే వ్యవహారం చేయకుండా ఆ సమాధి స్థితిలో కానీ, ఆ నిర్వికల్పక సమాధిలో కానీ, లేదా ఆ సుషుప్త అవస్థలో కానీ వెళ్తే ఆ ప్రమాత అది లయం అయిపోతుంది, మనసులో లయం అయిపోతుంది. అప్పుడు ఆ సాక్షి మాత్రమే మిగులుతుంది. ఆ నిశ్శబ్దమైనటువంటి ఆ స్థితిలో సాక్షి మాత్రమే మిగులుతుంది. అయితే ఆ సాక్షి మీకు తెలియబడదు, ఎందుకంటే అక్కడ తెలుసుకునేటటువంటి మనసు లేదు. ఆ సాక్షి తనకు తానుగా మనసు లేనప్పుడు నాకు ఎలా తెలుస్తుంది అని అంటే, అది స్వప్రకాశము, స్వతహా ప్రకాశించేది, తనకు తానుగా ప్రకాశిస్తుంది, ఇతర వస్తువును ప్రకాశింపజేస్తుంది. అది స్వప్రకాశం కాబట్టి, ఆత్మ తనకు తానుగా ప్రకాశిస్తుంది కాబట్టి ఆ స్వప్రకాశమైనటువంటి ఆత్మ అక్కడ తెలియబడుతోంది అని చెప్పి ఆ సెల్ఫ్ రివీలింగ్ సెల్ఫ్ అక్కడ ఉంది. అందుకని ఆ ఆత్మ ఆ సుషుప్త అవస్థలో మనకి తెలుస్తుంది. మనకి తెలుస్తుందంటే మళ్ళీ సాక్షాత్తుగా తెలియదు, అక్కడ అది ఉన్నట్టుగా, అక్కడ ఏదీ లేకపోయినా కూడా అక్కడ వ్యవహారం ఉంది అని తెలుస్తుంది. కాబట్టి ఆ సాక్షి అనేది ఉందని ఇక్కడ మీకు తెలుస్తుంది. ఈ విధంగా అవస్థాత్రయ విశ్లేషణ వల్ల మీకు ఆ సాక్షి అనేటటువంటి ఆ అవగాహన, మీకు సరైనటువంటి అవగాహన ఏర్పడుతుంది అని గురువుగారు అవస్థాత్రయ సాక్షిగా ఆ ఆత్మను నువ్వు దర్శించవచ్చు అన్నట్టుగా చెప్తారు. ఆ సుషుప్త అవస్థలో తెలియదు, కానీ సుషుప్తిలోంచి బయటకు వచ్చిన తర్వాత నీకు ఆ జాగ్రత్త అవస్థలో ఆ సాక్షి ఉందని తెలుస్తుంది. అదే మాదిరిగా ఇక్కడ జాగ్రత్త అవస్థ కూడా ఒక స్వప్నం లాంటిది. ఈ స్వప్నం నుంచి నువ్వు బయటికి వచ్చి ఈ స్వప్నం నుంచి ఇంకా ఉన్నతమైనటువంటి ఆ పారమార్థిక సత్యంలోకి ఎదిగినప్పుడు, అప్పుడు ఇవన్నీ కూడా మిథ్య అని తోసిపుచ్చినప్పుడు ఆ సాక్షితత్వం నీకు అవగతం అవుతుంది అని ఈ నాటక దీప ప్రకరణాన్ని ముగిస్తారు. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.